మేడ్చల్ జిల్లా పెట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో జరిగిన ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ఈరోజు జీడిమెట్ల గ్రామంలో జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగిన ఈ పోటీలలో మొత్తం 8 మంది టీంలు పాల్గొనగా వాటిలో నవభారత్ యువసేన జీడిమెట్ల గ్రామ యువకులు ప్రథమ స్థానంలో నిలిచి గెలుపొందారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి అన్నారు. గత 3 రోజులుగా ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా పోలీసులు జీడిమెట్ల గ్రామంలోని మైదానంలో క్రికెట్ పోటీలను నిర్వహించారు. శుక్రవారం క్రికెట్ పోటీల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించిన టీంకు డీసీపీ కోటిరెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు బానిస కావద్దని, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ముందుకు వెళ్లాలని, తాము ఎంచుకున్న గమ్యస్థానాలకు చేరుకునే విధంగా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెట్ బషీరాబాద్ సిఐ విజయవర్ధన్, ఎస్ఐలు ప్రవీణ్ కుమార్, ధర్మేష్, సురేందర్ రెడ్డి, పోలీస్ బృందం, యువకులు పాల్గొన్నారు. డ్రగ్స్ కేసు పట్టుకొని రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఎట్లయిందంటే సమాజంలో ఏ మూల పోయినా కూడా డ్రగ్స్ అనేది ప్రతి ఒక్క నోట వినపడుతున్న మాట. కానీ మనం ఎందుకు అంటే ఈ సమాచారాన్ని మనం అందరం కూడా షేర్ చేసుకోవాలి. మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కూడా మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్లో ఉండి మా పని మేము చేసుకుంటుంటాం. మీరు మీ వ్యాపారాలు లేకపోతే ఇంకా వేరే ఉద్యోగ పనిలో మీరుంటారు. పక్కన ఏం జరుగుతుంది అనేది తెలుసుకోకపోవడం ఒకటి, తెలిసి కూడా అది మనకు కాదు కదా, మనకు సంబంధించింది కాదు కదా అని ఒక నిర్లక్ష్యం గత కొన్ని సంవత్సరాలుగా అట్లా జరిగి సీసీ కెమెరాలు లేని దగ్గర కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇక అందరూ చాలామంది పెద్దలు వచ్చారు, ఇప్పటికీ మేము మీ ప్రాంతాల్లో కెమెరాలు పెట్టించుంటారు, మీరు కొంత ఇనిషియేటివ్ తీసుకుని ఉంటారు. కాకపోతే అవి ఏంటంటే మళ్ళీ 2 years 3 years తర్వాత మెయింటెనెన్స్ లేక రిపేర్ వస్తుంటాయి. ఎప్పుడో మనం దొంగతనమైనాక మనం పోయి చూస్తుంటే అది పని చేయలేదు, ఇది పని చేయలేదు వస్తుంది. కాబట్టి మీరు కొద్దిగా ఒక సామాజిక బాధ్యత తీసుకొని ఆ కెమెరాలు పనిచేసే విధంగా మా వాళ్ళు కూడా వస్తుంటారు, పెట్రోల్ కార్ వస్తుంటుంది, మా సెక్టర్ ఎస్ఎల్ వస్తుంటారు, ఇన్స్పెక్టర్స్ వస్తుంటారు, మీతో మీటింగ్లు పెడుతుంటారు. కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని ఈ సమాజానికి నేను కొంత భాగస్వామ్యం అని చెప్పేసి అనుకొని చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా నిన్నదాకా మనకి గణేష్ నవరాత్రులు జరిగినాయి, చాలా ప్రశాంతంగా జరిగిపోయిన. మీరందరూ కోఆపరేట్ చేయండి. రాబోయే ఏ పండుగ అయినా సరే ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటూ ఒక పండగ వాతావరణాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి దాదాపు ఇప్పుడు ఇక్కడ పాల్గొన్న టీమ్స్ అన్నీ కూడా ఇవాళ రేపు మనం చూస్తున్నాం. ఒకటే కాదు, ఇంకా సైబర్ క్రైమ్స్, తర్వాత మహిళల మీద దాడులు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా మనం ఏం పని చేయలేని పరిస్థితి. మనం కూరగాయల షాపు పోయి మనం ఏదైనా కూరగాయలు కొనుక్కుంటుంటే ఈ ఫోన్ పక్కన ఏదో మర్చిపోతే ఈ ఫోన్ ఈరోజు వెళ్ళిపోతుంది. అంటే దాదాపు మీరు చూస్తున్న పేపర్లో రోజు మన సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 100 ఫోన్లు రికవర్ చేస్తున్నాం మనం. అంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? మన చుట్టుపక్కల నుంచే వస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ సమాచారాన్ని, తెలిసినటువంటి సమాచారాన్ని మాతో పంచుకోవట్లేదు. మా ఊరి అంతా కూడా మీ మీద దొంగలు పట్టుకోమనో, దొంగల్ని కొట్టమనో, ఇంకోటి ఏదో చెప్పట్లే. మీ అందరి కోసమే, మన సమాజం యొక్క ప్రశాంతత కోసమే మమ్మల్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సమాజంలో పోలీస్ అనేది ఒక రక్షణ మాకు కలవాలని. మేము కూడా ఏం కోరుతున్నాం అంటే మీ నుంచి సమాచారం ఇవ్వాలండి. మీ చుట్టుపక్కల ఏదైనా చిన్న చిన్న నేరాలు జరుగుతున్నా, ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నా మనం డయల్ 100 పెట్టినప్పుడు మీ ఎవరేం చెప్పినా కూడా మీ సమాచారాన్ని మేము బయట వాళ్ళకి ఇవ్వకుండా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తామని చెప్పి మేము చెప్తున్నాం. ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ వాతావరణం ఏంటంటే పోలీస్ అంటే ఒక రకమైన భయం లేకుండా యూత్ కూడా, పిల్లలు కూడా డైరెక్ట్గా పోలీస్ తోటి షేర్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ మీట్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ఒక ఈ ఆటలకే పరిమితం కాకుండా ఈ కార్యక్రమాన్ని నేను చెప్పినటువంటి ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది ఉందో కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మీరందరూ నిత్యం స్కూళ్ళల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, వస్తుంటే కావచ్చు, పోతుంటే బస్సులలో, షాపులలో ఈవ్టీజింగ్ జరుగుతుంటుంది, చిన్న చిన్న పిక్ పాకెట్ జరుగుతుంటాయి. ఎవరనేది మీరు కొద్దిగా అబ్జర్వ్ చేయాలి. మాతో సమాచారాన్ని మాకు కొద్దిగా ఇవ్వగలిగితే అది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం.
అదేవిధంగా ఈరోజు సీసీ కెమెరాలు మేము ఏ క్రైమ్ అయినా